ఉద్యోగులంతా సంతోషం అంటున్నారు. ఎందుకు ఈ రోజున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్డు ఎక్కడం జరిగింది? ప్రధాన మీ సమస్య అంటే ఏం చెప్తారు మీరు? సార్, ప్రధానంగా మేమైతే ఎవరు సంతోషంగా అయితే లేదు సార్. వ్యవస్థలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒక గాడిలో పడబోతుందేమో వ్యవస్థ అనుకుంటాం, కానీ ఎక్కడ కూడా సంతోషం అయితే లేదు. దాదాపు 7 సంవత్సరాల నుంచి మేము వ్యవస్థలో ఉన్నాము. వారు ఏ ప్రభుత్వం ఏ వర్క్ చెప్పినా దీనికి మల్టిపుల్ బాస్ ఇచ్చాం. ఎవరు బాస్ కూడా తెలియదు. నువ్వు డ్రైన్ వ్యవస్థకి వెళ్ళమని అలా సర్వే లేకపోతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ ఏది చేయమని కూడా చేస్తున్నాం. కానీ మాకు రావాల్సిన ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏరియర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కానీ ఏమైనా అమ్మంటే కూడా దానికి కమిటీలు వేస్తామని చెప్పి కమిటీలు కాలయాపన చేస్తున్నారు. పోనీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారితో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు 10 మంది మంత్రులతో. మేమేమనుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు, మా వ్యవస్థకు మంచి గాడి జరుగుతుంది అనుకుంటే దాదాపు 10 నెలలు అవుతున్నా కూడా ప్రమోషన్ చేయాలి కానీ బేసిక్ పైన ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. ఇదంతా విసిగిపోయి ఉన్నామండి. ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి. ఈ వ్యవస్థలోకి ఎందుకు వచ్చామని చాలామంది 50,000 60,000 ఉద్యోగాలు కూడా వదులుకొని ఈ సచివాలయం వ్యవస్థ అంటే గవర్నమెంట్ వ్యవస్థ ఏదైనా మంచి జరగబోతుందో వచ్చాం, కానీ ఈ వ్యవస్థలోకి వచ్చే చాలా దుర్పరిస్థితిలో ఉన్నాము. దీన్ని ఎదుర్కోవడానికి అసలు మా గవర్నమెంట్కి అల్టిమేట్ ఇవ్వాలని, మా హక్కులు ఏవైతే ఉన్నాయో వెంటనే ఇస్తే పర్వాలేదు, లేనిపోయిన పక్షంలో అయితే మాత్రం ఇంకాస్త ముందుకి నిరవధిక దీక్షలు హంగర్ స్ట్రైక్ ఇప్పుడు జంత్రమంత్ర తరహాలో చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. ఏదైనా అయితే అక్టోబర్ 2 నుంచి ఆ యొక్క యాక్టివిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ లోపల గవర్నమెంట్ కానీ మమ్మల్ని పిలిచి మీకు డిమాండ్ చేయమని మాట్లాడితే పర్వాలేదు, లేకపోతే ముందుకెళ్ళడం సిద్ధంగా ఉన్నాం. ప్రధాన మీ సమస్యలు ఏంటి అసలు? ప్రధానంగా ఆర్థిక అంశాలండి. ఏరియర్స్ అనేది గత ప్రభుత్వంలో 9 మంత్స్ ప్రొఫెషన్ అయినా కూడా 9 మంత్స్ తర్వాత ఏరియర్స్ అనేది ఇవ్వలేదు. అది ఇవ్వమని చెప్పున్నాము. తర్వాత ఒకటే ఉద్యోగి 6 సంవత్సరాల పాటు ఒకటే డిపార్ట్మెంట్లో ఒకటే కేడర్లో ఉండి ప్రమోషన్ లేకపోతే ఇంక్రిమెంట్ అని డబుల్ ఇంక్రిమెంట్ రావాలని అది కూడా ఇవ్వలేదు. తర్వాత మాకు నేషనల్ ఇంక్రిమెంట్స్ రావాలని దాదాపు 2 ఇంక్రిమెంట్స్ అవి కూడా ఏది కూడా ఆర్థిక అంశాలు ఒక్కటి కూడా మాకు రాకపోవడం చాలా బాధాకరం అండి. దాన్ని మేము ఎప్పటికల్లా ఇస్తారని మొన్న అడగడం జరిగింది. మొన్న మీటింగ్ కూడా పెట్టి త్వరలో వస్తాయని చెప్తున్నారు. ఇదే 1 ఇయర్ నుంచి కూడా చెప్తున్నారు. అది విసిగిపోయి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కార్యాచరణ అండి, భవిష్యత్ కార్యాచరణ అక్టోబర్ 2 నుంచి నిరవధిక దీక్షలకు వెళ్తామండి. మరి అది హంగర్ స్ట్రైక్ మొదలు పెడితే ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఓపికతో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు సభావేదికకి వచ్చి మా యొక్క హామీల మీద స్పష్టమైన క్లారిటీ ఇచ్చినంత చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సచివాలయ ఉద్యోగాల పనిభారం గతానికి ఇప్పుడు పోలిస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పనిభారం తగ్గిందా పెరిగిందా? లేదు, పనిభారం అయితే డబుల్ జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, మేము మానిటరింగ్ ఆఫీసర్స్గా చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాలంటీర్ వ్యవస్థ వరకు కూడా మేమే చేయడం జరుగుతుంది. మాకు మానిటరింగ్ వ్యవస్థ కింద చాలామంది తీసుకురావడం జరిగింది. కానీ మేము ఎవ్రీడే 6 నుంచి 9 వరకు కూడా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగం చేయడం జరుగుతుంది. అప్పటికి చూస్తే ఇప్పటికి చాలా డబుల్ వర్క్ అయితే ఉందండి. మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తారు? మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఏంటంటే మేమందరం కూడా వాటర్స్ అయ్యాను. ముఖ్యంగా మీరు ఎంప్లాయీస్గా చూస్తున్నారు, కానీ మేము వాటర్స్ మా ఇంట్లో దాదాపు 10 లక్షలు 20 లక్షల వాటర్స్ ఉన్నారు. మేము కూడా ప్రభుత్వం చూపించగలం. దయచేసి ఒకసారి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో పెద్దలందరికీ వచ్చి ఒకసారి మీట్లో మమ్మల్ని పిలిచి మాట్లాడి మీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేము ఏ విధంగా క్లారిఫై చేయగలమో హామీ ఇస్తే పర్వాలేదని, లేకపోతే ఉధృతంగా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.